ఈ యొక్క సమయమందు దేవుని యొక్క సన్నిధి అనుభవించుటకు దేవుడు ఇచ్చిన ఈ యొక్క గొప్ప కృపకై దేవునికి నేను ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకొరకంటే ప్రతి ఆరాధనలో పాటలతో మనం దేవుని ఆరాధిస్తాం, దేవుని వాక్యం ధ్యానిస్తాం, ప్రార్థన ద్వారా దేవుని ఆరాధనలో మనం ముందుకు సాగుతాం. కానీ ఆరాధనలో స్తుతి అనేది చాలా తక్కువ అయిపోతుంటున్నది. ఎందుకొరకంటే దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది, స్తుతి చెల్లించడం యథార్థవంతులకు శోభస్కరము. హల్లెలూయా. స్తుతి చెల్లించడం యథార్థవంతులకు శోభస్కరం. ఇదిగో దేవునికి స్తుతియాగాన్ని సమర్పించుకొనుడి. దేవుని స్తుతిస్తున్నవాడు ఆయనను మహిమపరుస్తుంటున్నాడు. అందుకొరకే పరలోకమందు నిత్యము కూడా శరాబులు అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన వాడై ఉండి నిత్యము కూడా పరిశుద్ధుడు 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 అని పొగడబడుచు ఆరాధించబడుచున్న దేవుడు. ఈ యొక్క అపారమైన కృప నీ సన్నిధి మా మధ్యలోకి తీసుకురమ్మని నేను నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. మా పాపములు ఒప్పుకొని నీ సన్నిధానంలో తండ్రి నీ రక్తం చేత కడగబడిన వాడమై నీ నీపుగా ముందుకు సాగుటకు ఇచ్చిన ఈ కృపను బట్టి నాయన నీకు స్తోత్రం. హల్లెలూయా. సెకండ్ వర్స్. థాంక్ యూ లార్డ్. నీ హస్తము తాకిన వెంబడే నాలో పశ్చాత్తాపము కలిగించును నాయన. నీకు స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం.
ప్రార్థన చేసుకుందాం. మహాగణమైన దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన ఈ యొక్క ఎంబీ కన్వెన్షన్లోనైనా ఈ 2వ దినది ముందు తండ్రి నీ సన్నిధానంలో మేము చేరించినాం. నీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి నాయన. అయ్యా నీ నోటి బూరగా నన్ను వాడుకోమని నీ సన్నిధానంలో వేడుకుంటున్నాను. నీ ఆత్మచేతనైనా నన్ను నడిపించండి. నీ మాటలేనైనా పలుకుటకు నీ కొలతలేని ఆత్మచేత నింపి నిలబెట్టి నడిపించమని నీ పరిశుద్ధ నామానికి స్తుతి ఘనత మహిమ ప్రభావాలను ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకొరకంటే ఈ స్తుతి ఆరాధన అనేది ఎప్పుడు కూడా వాక్య ధ్యానంలోనికి వెళ్ళక ముందు తప్పకుండా నేను దేవుణ్ణి ఆరాధించి స్తుతించి ఆయన సన్నిధిని అనుభవించుటకు తన ఆత్మచేత నింపబడి వాక్యం అందించుటకే నేను ఎప్పుడు కూడా ఆ విధంగా చేస్తూ ఉంటాను. అది నాకు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిన విషయం. అందుని బట్టి దేవునికి నేను ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఎందుకొరకంటే మాట్లాడునని నేను కాదు, కానీ ఆ యేసయ్యనే నన్ను ఒక పాత్రగా తన నోటిబూరుగా తన ఆత్మ ద్వారా తన వాక్కును ప్రకటించినప్పుడు హృదయాలలో వాక్యము స్థిరపరచబడుతుంది, నడిపించబడుతుంది. అందుని బట్టి దేవునికి నేను ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని నామానికి మహిమ చెల్లిస్తుంటున్నాను. అపొస్తల కార్యంలో మనం చూసినప్పుడు 6వ అధ్యాయం 1 నుండి 10 వచనాలలో చూస్తే స్టెఫెన్ యొక్క జీవితాన్ని మనము చూడగలుగుతుంటున్నాం. అక్కడ ఉన్న విషయాలలో చూసినప్పుడు నిజముగా స్టెఫెను తను విశ్వాసముతోనూ ఆత్మతోనూ కృపతోనూ బలముతోనూ నిండుకొనిన వాడై ఉంటున్నాడు. ఎందుకొరకంటే యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పింది, ఎందుకంటే నా సమయం అయిపోయింది కనుక నేను వెళ్ళవలసి ఉన్నది కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చి నాలో ఉన్నది తీసుకొని మీకు బోధిస్తాడు, సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. అందుకొరకే లూకాసు సువార్త 24:49 వచనంలో ఏమున్నదంటే, నా తండ్రి వాగ్దానము చేయనది మీ మీదికి పంపించబోతున్నాను కనుక మీరు యెరూషలేములో ఉండి వేచి చూడండి అన్నప్పుడు నిజముగా దేవుని యొక్క యేసయ్య యొక్క మాటకు లోబడి ఆ దినాన ఇంచుమించు 120 మంది శిష్యులు మేడగదిలో యెరూషలేములో ఉండగా పెంతెకోస్తు పండుగ దినమున ఆ యొక్క పరిశుద్ధ అగ్ని పరిశుద్ధాత్మను వాగ్దానం చేసింది. ఆ దినాన ఇంచుమించు 120 మంది పైకి కుమరించగా యేసయ్య తన సంఘాన్ని, ఆది సంఘాన్ని ఆత్మాభిషేకాన్ని ఇచ్చి ఆత్మ ద్వారా ఆ సంఘాన్ని నడిపించి ఆ సంఘము మహిమగల సంఘంగా ఉండటకు తన కృపనిచ్చాడు. నేను ఎందుకంటే సమయం లేదు కనుక నేను విశదీకరించి చెప్తలేను. సో మీరు అర్థం చేసుకుంటారని నేను నమ్ముతుంటున్నాను. ఆ విధంగా చూసినప్పుడు నిజముగా పేతురును మనం చూస్తాము, ఆ తర్వాత అపొస్తలులను మనం చూస్తాము. అపొస్తల కార్యములంతా కూడా మనం ధ్యానించినప్పుడు ఏ విధంగా దేవుని యొక్క పరిచర్య వారు చేస్తున్నారో మనం చూడగలుగుతాం. ఎందుకంటే 1:8 చెప్పిన రీతిగా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చింది కనుక మీరు శక్తిని అందుకుంటారు కనుక భూదిగంతముల వరకు నాకు సాక్షులై నిలిచెదరు. ఈ దినాన యేసయ్య బిడ్డలముగా, యేసయ్య యొక్క విశ్వాసులముగా మన సొంత జ్ఞానం, మన యొక్క సొంత ఆలోచనలు కాదు, మనము నడిపింపబడవలసింది యేసయ్య యొక్క రక్తంలో మనం కడగబడిన వారమై తన యొక్క నీతిగా ఈ లోకంలో ముందుకు సాగుటకు, తన ఆజ్ఞలను గైకొనుటకు, తన మాటను మనలో స్థిరపరచుకొనుటకు, ఆ వాక్కును పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించి సత్యంలోనికి తీసుకొని వెళ్ళటం వలన సంఘము బలపరచబడుతుంటున్నది, సంఘము స్థిరపరచబడుతుంటున్నది. ఇలాంటి సంఘము, ఆ సంఘము దేవుని యొక్క మహిమగల సంఘముగా ఉంటున్నది. అందుని బట్టి దేవునికి నేను ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మీ అందరికి తెలుసు, నా ఫ్రెండ్ టైట్ చెప్పింటున్నాడు, మా తాత రెవరెండ్ ఎంబీ జాన్ పాస్టర్ ఫస్ట్ జీసీ ప్రెసిడెంట్ ఎన్నో సంవత్సరాలు చేస్తుంటున్నాడు. మా తండ్రి గారే నాయన గట్టు లాజర్ పంతులు, గొప్ప సేవకులు వాళ్ళు.
కానీ ఆ యొక్క వంశంలో నుండి వచ్చిన నేను ఈ లోకంలో నశించిపోతున్నప్పుడు యేసయ్య తన కృపలో నన్ను ఎత్తి పట్టుకొని తన యొక్క చిత్తం నా ఎడల ఏముందో అది బయలుపరిచి ఆయన నన్ను నాకే పరిచయం చేసుకున్నాడు. ఏ విధంగా అంటే, నా కుమారుడా, నువ్వెవరో కాదు, నువ్వు నా సొత్తువు, నా యొక్క ఇమేజ్ అయి ఉంటున్నావు. ఇదిగో నిన్ను నేను నిర్ణయించుకున్నాను, నియమించుకున్నాను. ఆ దినాన దేవుడు నన్ను పిలిచి అభిషేకించుకునే ఆత్మచేత, ఆ దినం నుండి కూడా దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడుతూ సర్వలోకానికి వెళ్ళుటకు దేవుడు కృప చూపించింది. అనేకమైన వాగ్దానాలు దేవుడు నాకు ఇచ్చి అవన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న దేవుడు అంటున్నాడు. ఇవన్నీ చదువుతున్నప్పుడు దేవుడు తన యొక్క వాగ్దానాలను, తన యొక్క వాక్కును అనుగ్రహింప చేసి ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న దేవుడు అంటున్నాడు. చూడండి, ఆ విధంగా ఆ దినము ఆదిమ సంఘము విస్తరిస్తున్న సమయంలో శిష్యులను మనం చూస్తాం. ఆ సంఖ్య విస్తరిస్తున్న సమయంలో మనం చూసినప్పుడు ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఎందుకొరకంటే ఆడ చూస్తే వారి యొక్క పరిచర్లు అక్కడ చూసినప్పుడు మరి గ్రీకు భాష మాట్లాడేవారు వారి యొక్క వివరాలను చిన్న చూపు చూసిందని చెప్పేసి హెబ్రీల మీద వారు సనుకొనుట మనం చూస్తున్నాం. ఎందుకొరకంటే ఇలాంటివి మనలో జరగడం అని సహజము, కానీ అలాంటివి సనుగుళ్ళు గొనుగుళ్ళు ఏ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా ఆ క్షణమందే మనం తీసివేసి మనము ఏకత్వము కలిగి ముందుకు సాగాల. ఆత్మలో ఒకటై మనం ముందుకు సాగవలసిన వారం అంటున్నాం. అదే విషయాలు ఇక్కడ చెబుతుంటున్నాడు. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలో విధ్వరాణులు చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనిగిరి. అప్పుడు 12 మంది అపొస్తలులు ఇమీడియట్గా వారు చేసిన పని ఏందో తెలుసా? అక్కడ మాట్లాడిన విషయం ఏంటంటే, తమ యొద్ద శిష్యులను సమూహమును పిలిచుంటున్నారు. అక్కడ ఉన్న విషయాలన్నిటి కూడా చూసినప్పుడు వారు చెప్తున్న విషయం ఏంటంటే, మేము దేవుని యొక్క వాక్యమును బోధించడం మాని ఆహారము పంచిపెట్టుట ఇది యుక్తము కాదు అని. అంటే కింద ఫుట్స్ నోట్స్ ఏముందంటే, బల్ల యొద్ద పరిచర్య చేయుట యుక్తము కాదు, కనుక ఒక పని చేద్దాం, మేము ఈ విషయంలో వాక్య పరిచర్య చేయుటకు మరి చూసినప్పుడు దేవుని వాక్యంను బోధించడం మాని ఆహారం పంచిపెట్ట యుక్తం కాదు. వారు ఒక సొల్యూషన్ అక్కడ చూపిస్తుంటున్నారు. ఏమంటున్నారంటే, ఈ విధంగా గ్రీకు వారు మరి ఈ యొక్క హెబ్రీల మీద మరి గొలిగినప్పుడు సనిగినప్పుడు మా విధవరాలను చిన్న చూపు. ఇప్పుడు ఒకవేళ దాని గురించి చెప్పాలంటే 1 hour చెప్పొచ్చు. అక్కడ ఉన్న సత్యం ఏందనేది మనం చూడొచ్చు, కానీ నేను అందులో సమయం లేనందుకు వెళ్తలేను. సో అందును బట్టి మేము దేవుని వాక్యం బోధించడం మాని బల్ల యొక్క పరిచయట ఇది యుక్తము కాదు. దేవుడు మాకు అప్పగించిన పని, దేవుని వాక్యాన్ని మేము ప్రకటించాలా, దేవుని వాక్కును సర్వలోకానికి మేము తీసుకుపోవాలి అపొస్తలులు అంటున్నారు. అందుచేతనే అక్కడ చెప్పిన విషయంలో ఏమంటున్నారంటే, కనుక ఆ పరిచర్య చేయుటకు, ఈ యొక్క విధురాల పరిచర్య చేయుటకు, వారు ఉపచారము చేయుటకు, ఇదిగో మీలో ఒక 7 మందిని ఎన్నుకొనుడి, మీలో 7 మందిని ఎన్నుకొనుడి. అప్పుడు చూడండి, 7 మందిని ఎన్నుకున్నప్పుడు అపొస్తలులు అంటారు, వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వారై ఉండి మీలో మీరు ఎన్నుకొని తీసుకొని రండి, మేము ప్రార్థన చేసి ఆ పని కొరకై వారిని ప్రతిష్ఠిస్తాము. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. అందుకొరకే వారిలో 7 మందిని విశ్వాసముతో నింపబడిన వారు, ఆత్మచేత నింపబడిన వారు 7 మందిని తీసుకొని వచ్చుంటున్నారు. అందులో మొదటి వాడు స్టెఫెన్ అయి ఉంటున్నాడు. ఈ యొక్క 6-7 అధ్యాయాలు అంతా కూడా స్టెఫెన్ జీవితాన్ని మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన విషయం, ఈ స్టెఫెన్ జీవితము, ఆయన మరణాన్ని బట్టే సంఘము అంతా కూడా చెదిరిపోయి ఉంటున్నది. అక్కడ దేవుని సువార్త వెళ్ళిన వారు చాటించడం, ప్రకటించడం అనేది కూడా మనము చూస్తుంటున్నాం. కనుకనే ప్రియ సంగమా, ఈ దినాన మనకు కావాల్సిన విషయము ఏంది అని అంటే, వారు ఎన్నుకొనుటకు చూస్తున్నప్పుడు వారిలో ఉన్న విషయం ఏంటంటే, మంచి పేరు గలవారు, విశ్వాసముతో నిండుకున్న వారై, వారు ఆత్మచేత నింపబడిన వారై ఉండాలి అన్నప్పుడు 7 మందిని ప్రజలే ఎన్నుకొని అపొస్తలుల యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు వారు ఎవరనగా అక్కడ చూస్తాము, స్టెఫెను, తర్వాత ఫిలిప్పి, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల ప్రతివిష్టుడును,
అంత్యోకయ వాడగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొనిరి. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ 7 మందిని కూడా ఏర్పరచుకున్నారు. వీరు ఏం చేస్తున్నారంటే, ఒక ఆచారం ఉన్నదప్పుడు ఆ యొక్క వారిపైన చేతులు ఉంచి ప్రార్థన చేస్తుంటున్నారు. ఆ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు అంటున్నారు, మేము ప్రార్థన ఎందును వాక్యము ప్రకటించడం ఎందును నమ్మకంగా మేము ఉంటామన్నప్పుడు ఆ సంఘానికంతా కూడా ఏక మనస్సు కలిగిన వారై వారికి ఇష్టమై ఉంటున్నది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకొరకే ఈ దినాన సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి, ప్రతి నాయకుడు, కాపర్లే కానివ్వండి, బోధకులే కానివ్వండి, లేకపోతే మరి సువార్థికులే కానివ్వండి, 2x2 ఎవాంజలిస్ట్లే కానివ్వండి, ఎవరైనా పనికిస్తారే క్రీస్తుని గురించి ఈ లోకంలో తన రాజ్యాన్ని నిర్మించుటకు దేవుడు మనకిస్తున్న గొప్ప ఆధిక్యత ఏంటంటే, తన రక్తంలో కడగబడిన వారిని, తన కొరకు ఏర్పరచుకున్న మనలను ప్రత్యేకమైన వారిగా చేసుకొని తన ఆత్మాభిషేకం నుంచి నడిపిస్తుంటున్నాడు. అందును బట్టి దేవునికి నేను ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. సంఘము ఏ విధంగా అభివృద్ధి చెందింది, సంఘము ఏ విధంగా ఆ యొక్క దినాలలో మహిమగల సంఘంగా ముందుకు సాగిందంటే, అక్కడ ఉన్నవారు అపొస్తలులే కానివ్వండి, ఆ విషయాలన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ప్రతి వారు కూడా పెంతెకోస్తు పండుగ దినమున వారు పరిశుద్ధాత్మను పొందుకున్న వారై ఉంటున్నారు గనక వారు దేవుని యొక్క సేవలో యేసయ్య చెప్పిన రీతిగా సంఘంలో వారు ముందుకు సాగుతున్నప్పుడు అనేకులు చేర్చబడుతుంటున్నారు. ఎందుకొరకంటే ఈ విషయంలో చూసినప్పుడు పేతురు గురించి మనం ధ్యానించినప్పుడు ఆ పెంతెకోస్తు పండుగ దినమున అక్కడ చూస్తే పేతురు లేచి ప్రసంగించినప్పుడు, ఆత్మపూర్ణుడై ప్రసంగించినప్పుడు దాదాపుగా 3000 మంది, దాదాపుగా తర్వాత 5000 మంది, 2000 మంది ఎంతో సంఘంలోనికి వస్తూనే ఉన్నారు విస్తారంగా. ఎందుకు? దేవుడు తన యొక్క రాజ్యాన్ని నిర్మించుటకు పరిశుద్ధాత్ముని తోడుగా ఉంచి ఆత్మ ద్వారా నడిపించడం వలన సంఘము విస్తరించబడుతుంటున్నది. ఆ క్రమంలోనే స్టెఫెను మనం చూసినప్పుడు, స్టెఫెను మరి విశ్వాసంలోను, ఆత్మలోను, కృపలోను, బలముతో నిండుకొనిన వాడై ఉన్నాడు. అందుకొరకే ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో, ఆత్మతో నింపబడి ఉంటావో, దేవుని యొక్క విషయాలు పరిశుద్ధాత్మ చేత మనము ఏదైతే బోధించబడతామో, ఇప్పుడు జరిగే విషయం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు విశ్వాసము పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు ఇన్నర్ స్థితి అనగా అంతరంగంలో ఉన్నది బాహ్య రూపంలోనికి వచ్చి కార్యసాధకము జరిగిస్తుంది. నీలో ఉన్నది. అందుకొరకే యేసయ్య అన్నాడు, ఎందుకొరకంటే ఇంకా పరిశుద్ధాత్మను యోహాను 7:39 అంటాడు, ఆ మహా పండుగ దినమున యేసయ్య లేచి ఎవడైనాను దప్పికొని ఉంటున్నాడా వాడు నా యొద్దకు రండి, నేను మీకు దప్పిక తీస్తానంటాడు. ఆ తర్వాత అంటాడు, ఇదిగో జీవజల నదులు మీ కడుపులో నుండి ఉబికి పారును అంటాడు. అన్నప్పుడు ఆ కింద రాస్తాడు, ఎందుకొరకంటే పరిశుద్ధాత్మను గురించి. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, ఆత్మచేత నువ్వు నింపబడ్డప్పుడు, విశ్వాసం చేత నువ్వు నింపబడ్డప్పుడు లోపల నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆ జీవజల నది అయిన ఆ వాక్కును తాను ప్రకటిస్తూ ఉంటాడు. అంతరంగంలో ఆత్మచేత నింపబడ్డావు, విశ్వాసం చేత నింపబడ్డావు. ఇప్పుడు కావాల్సింది బయటికి ఇదిగో ఆ వాక్యము ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అప్పుడు ఆ యొక్క వాక్కు జీవజల నది వలె ఆ యొక్క ఫ్లో పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు ఆ వాక్కు చేత విన్నవారందరూ కూడా నమ్మి ఉంటున్నారు, అక్కడ విశ్వసించి ఉంటున్నారు, రక్షణ పొంది ఉంటున్నారు. ఈ దినాన కూడా మన యొక్క విశ్వాస జీవితంలో మన యొక్క స్థితి కూడా అదే విధంగా ఉండాలి. మన సంఘాలు ఆ విధంగా బలపరచబడాలి ఈ దినాన. హల్లెలూయా. ప్రతి విశ్వాసి కూడా యోవేలు యొక్క ప్రవచనం అదే, అంత దినాల్లో నా ఆత్మను అందరిపైన కుమ్మరిస్తాను. ఈ దినాలలో వీఆర్ ఇన్ లాస్ట్ డేస్, ఇంకా యేసయ్య రాకడ అతి సమీపంగా ఉన్నది కనుక మీరు చదవని బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు 10 మంది ఆత్మను పొందుకున్నారు, కానీ ఆత్మను ఆరిపోయించుకున్నారు బుద్ధి లేని వారు, ఆత్మను వెలిగించుకున్నారు బుద్ధిగల వారు. యేసయ్య రానే వచ్చిండు. బుద్ధిగల కన్యకలు ఆత్మచేత నింపబడ్డారు కనుకనే ఆ యొక్క
పెళ్లి కుమారునితో లోపలికి వెళ్ళినారు. తర్వాత వారు విడవబడ్డట్లు మనం చూస్తుంటున్నాం. ఈ దినాన నువ్వు ర్యాప్చర్లో ఎత్తబడాలంటే పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఎత్తబడలేవు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకుండా ఎత్తబడట అసాధ్యము. దేవుడు ప్రతిదీ నాకు తన యొక్క దర్శనంలో చూపించుచున్నాడు. ప్రతిదీ తన కళల ద్వారా చూపిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు తన స్వరం ఇచ్చి నాతో మాట్లాడుతున్న విషయాలను నేను చెప్తాను, కానీ నా జీవితంలో జరిగిందే చెప్తాను, కానీ వేరేది నేను చెప్పను. ఆ విషయాలలో చూస్తున్నప్పుడు నిజంగా ప్రియ సంగమా, ఈ అంత దినాలలో యోవేలు యొక్క ప్రవచనము, నీ వృద్ధులు కలలు కంటారు, నీ యవనులు దర్శనాలు చూస్తారు, నీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. హల్లెలూయా. ఈ దినాలలో మనకు కావాల్సింది అది. సంఘము బలపరచబడడానికి, సంఘము మహిమపరచబడడానికి. ఈ దినాన మన యవన బిడ్డలు సాయంకాలం ఇంతకుముందు ఉన్నప్పుడు చెప్పి ఉంటున్నారు. ఎందుకొరకంటే వాళ్ళు దర్శనాలు చూచేవారిగా ఉండాలా, మన యొక్క కుమార్తెలు ప్రవచించేవారిగా ఉండాలా. ఈ దినాన మనకు కావాల్సింది ఈ ప్రాఫెటికల్ వర్డ్, దేవుని చేత వచ్చింది మనం పొందుకొని అదే మనము ప్రకటించాలి. హల్లెలూయా. అప్పుడే మనము ఈ యొక్క సత్యమందు మనం నిలబడతాము. అందుకొరకే ఈ యొక్క స్టెఫెన్ జీవితంలో చూసినప్పుడు ఆ 7 మందిలో ఒకడై ఉంటున్నాడు. విశ్వాసమందు నిలబడ్డాడు, పరిశుద్ధాత్మలో ఉన్నాడు, కృపచేత నింపబడ్డాడు, బలము చేత నింపబడ్డాడు. ఎందుకొరకంటే ఎప్పుడైతే ఆ విధంగా మనం నింపబడతామో మనలో యేసయ్య ఆయన నిలిచి ఆయన యొక్క సమాధానం మన హృదయం వెళ్తుంది. సమాధానం ఎప్పుడు వస్తుందంటే యేసయ్య మనలో ఉన్నప్పుడే, తండ్రి మనలో ఉన్నప్పుడే. అవన్నీ మీరు చూడొచ్చు. ఎందుకొరకంటే అవన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ ఆ యొక్క విషయాలు మనలో ఉన్నప్పుడు మనలో సమాధానము, మనలో జీవము, హల్లెలూయా, మనలో ఐక్యత, ఏక స్వభావము, ఏకాత్మ కలిగిన వారమై ఉండి దేవుని యొక్క మందిరముగా మనం కట్టబడతాము. హల్లెలూయా. దేవుని నామం. అందుకే పేతురు అంటాడు 2వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే, మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడాలి. ఆత్మ సంబంధమైన మందిరం అంటాడు అక్కడ. అంటే ఈ గోడలను కాదు, ఆత్మ సంబంధమైన మందిరం ఎవరంటే నువ్వు నేనే. అందుకొరకే దేవుని వాక్కు సెలవిస్తున్నది, పరిశుద్ధాత్మ, ఇదిగో మీరు దేవుని యొక్క ఆలయం అయి ఉంటున్నారు, ఆ ఆలయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడని. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడంటే ఆయన మనలోనికి వచ్చి మనల్ని పరిశుద్ధపరిచి, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసయ్య మనలోనికి వచ్చి మనలో విశ్రాంతి తీసుకుంటే. 132వ కీర్తన మీరంతా కూడా చదవండి. అందుకే మనం సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. ఎప్పుడైతే ఆ విధంగా కట్టబడతామో దేవుని యొక్క మహిమను మనం చూడగలుగుతాము, దేవుని యొక్క మహిమ కార్యాలు మనం చూడగలుగుతాము. అందుకే స్టెఫెన్ యొక్క జీవితం మీద చూస్తే ఆయన కృపతోను బలముతోను నిండుకున్న వాడై ఉండి, ఆత్మతోను విశ్వాసంలో నిండుకున్న వాడై ఉండి అక్కడ అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తుంటున్నాడు. ఇవి ఎప్పుడు జరుగుతాయంటే కృపతో నింపినప్పుడు, బలముతో నింపబడ్డప్పుడు, విశ్వాసంలో నువ్వు నిలిచినప్పుడు, తర్వాత పరిశుద్ధాత్మలో నింపబడినప్పుడు, అప్పుడు నీలో నుండి అద్భుత ఆశ్చర్య కార్యాలు నీలో నుండి జరుగుతాయి. ఆ కృప దేవుడు నాకు ఇచ్చిండు, అందుని బట్టి నేను చెప్పగలుగుతున్నాను. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15 నుండి 18 ఇవన్నీ కూడా చూస్తే, నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనబడును అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆ సూచక క్రియలు కనపడతాయి. అవి 5 సూచక క్రియలు. వారు భాషలలో మాట్లాడతారు, దయ్యములను వెలగొడతారు, ఇదిగో పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏది తాగినను అతనికి ఎంత మాత్రం హాని చేయదు, రోగులపై చేతులుంచినప్పుడు స్వస్థత పొందుకుంటారు. ఇవి విశ్వాసములో, పరిశుద్ధాత్మలో, కృపతో, బలముతో నిండుకున్నప్పుడు జరిగే అద్భుత ఆశ్చర్య క్రియలు. నేను దేవుని అడిగినాను, ప్రభువా ఇవన్నీ కూడా నువ్వు చూపించినావు కదా, నీ యొక్క అభిషేకాన్ని ఇచ్చినావు కదా, ఇందులో 2 విషయాలు నువ్వు చేస్తున్నావు. దయ్యాలు ఎలగొట్టుటకు, ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు పొందుకుంటున్నారు, బాగానే ఉన్నది.
భాషలు ఇచ్చుంటున్నావు. కానీ 2 విషయాలలో ఉన్నప్పుడు నేను చూస్తున్నప్పుడు మీరు పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏది తాగినను మరణం రాదని దేవుని అడుక్కుంటున్న సమయంలో దేవుడు దర్శనం అందు చూపించినాడు. ఎప్పుడంటే నువ్వు ఎప్పుడు పామును ఎత్తి పట్టుకుంటావు తెలుసా? ఆత్మచేత నింపబడ్డప్పుడు. ఆత్మచేత నింపబడ్డప్పుడు ఆ పాము ఏమి చేయదు. అందుకొనక చూడండి, పౌలు కూడా ఆ యొక్క దీవిలో ఉన్నప్పుడు ఆ యొక్క పుల్లలు వేరుతున్నప్పుడు పాము పట్టుకున్నది. అక్కడ ఉన్నవాడు ఇతడు ఏ పాపం చేసిండో ఈ విషపు పురుగు కరిచుంటున్నది, ఇక వీడు మరణమవుతాడని ఎదురు చూస్తుంటున్నాడు. కానీ పౌలు అప్పుడు చేసింది ఏంటంటే ఈ పాము కరిచింది చూస్తలేడు, ఆయన ఆత్మల దేవుని చూస్తున్నాడు. ఎప్పుడైతే ఆత్మల దేవుని చూస్తున్నాడో ఈ విషయం ఏమి చేయలేకపోయింటున్నది. హల్లెలూయా. ఒక దినాన దేవుడు దర్శనంలో నాకు చూపిస్తుంటున్నాడు. ఈ విషయంలోనే చూపిస్తున్నప్పుడు పామును ఎత్తుకొని పోయి, ఎస్ నువ్వు అడిగినావు కదా, ఎస్ లార్డ్. ఇంకొకటి ఉంది, మరణకరమైనది ఏది తాగినను ఏమి కాదన్నావు కదా నాయన, అది ఒక్కటే మిగిలింది, అది కూడా చూపించలేదు కదా అన్నప్పుడు ఒకసారి కలలో దేవుడు నాకు చూపిస్తున్నాడు. అనేకులు ఈ దినం జరగబోతున్నది అదే. అనేకులు వచ్చి విశ్వాసులైన వారిని ఆ యొక్క ఏమంటారు ఇంజెక్షన్ విషం ఇచ్చి చంపుతూ ఉన్నారు. ఆ విధంగా చంపుతున్నప్పుడు ఇలాంటిది ఇట్లా ఉన్నది, ఇలాంటిదే ఉన్నప్పుడు అందరూ లేచి అక్కడిక్కడ ఉంటుంటే వారు విషపు ఇచ్చి చంపుతున్న సమయంలో నేను వారిని తప్పిస్తుంటున్నాను, వారిని రక్షిస్తుంటున్నాను. అంతలోనే ఒకడు వచ్చి నాకు ఆ విషం ఎక్కించిండు. విషం ఎక్కించున్నాడు. ఒక సెకండ్ ఇట్లా చూస్తున్నాను. ఆ సమయంలో చూసిన సమయంలో జరిగిన విషయం ఏంటంటే ఆ విష ప్రభావం నాలోనికి ఒక సెకండ్లోనే వచ్చేసింది. అప్పుడు ఆత్మలో యేసయ్యా నువ్వు చెప్పినది ఇది నన్ను ఏం చేయాలని ఈ విధంగా అనేసినాను. ఆ క్షణమందే ఇమ్మీడియట్గా ఆ విషము నాలో ఏ హాని చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా అంటే తప్పు కాదమ్మా, దేవుని స్తుతించడమే. ఇంతకుముందు స్తుతి ఆరాధనని మనం పెట్టుకున్నాం. 19వ ప్రకటనలో చదవండి, పరలోకమందు 7 సార్లు దేవునికి స్తుతి చెల్లించిన. స్తుతి కాడ ఏమున్నది కింద ఫుట్ నోట్స్లో హల్లెలూయా అని ఉంటుంది. తప్పు కాదు, ఎందుకంటే నేను కూడా మెననైట్ వాడిని. విదేశాలలో నేను వెళ్ళినప్పుడు తర్వాత దుబాయ్ వారు ఏ యొక్క దీనికి సంబంధించిన వాడు అని మెననైట్ అంటే వాళ్ళకి అందరూ నన్ను ఆశ్చర్యంగా చూసేవాళ్ళు. అరే ఇట్లా కాదు కదా మీ దాంట్లో అని అన్నారు. అంటే ఎందుకు కాదు, ఒక పెంతెకోస్తలకేనా? వాళ్ళ పేరు పెట్టుకున్నారు, పెంతెకోస్తల పండుగ దినము వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను కుమరించబడ్డదని. నేను అన్నాను, దేవుని మహాకృపను బట్టి నిలబెట్టినట్టే వారు దేవుని ఎంతగానో స్తుతి చెల్లించుంటున్నారు, దేవుని మహిమపరుచుంటున్నారు. అమెరికాలో చూసినప్పుడు ఆత్మను గురించి నేను బోధించినప్పుడు 80 years పాస్టర్, 75 years పాస్టరమ్మ విన్న తర్వాత పాస్టరమ్మ వచ్చి, అయ్యా పాస్టర్ గారు నువ్వు చెప్పింది సత్యము, పరిశుద్ధాత్మ లేకుండా ఏమి కూడా మనము చేయలేము, ఏమి కూడా చేయలేమని. ఈ దినాన మన సంఘానికి కావాల్సింది ఇదిగో ఈ మెననైట్ సంఘంలో దేవుని యొక్క ఆత్మ. నా ప్రార్థన అదే, అయ్యా ఈ దినాలలో మాకు కావాల్సినంత కూడా ఏది కాదు నాయనా, దేవుడు నాకు ఏదైతే ఇచ్చిండో అదే ప్రార్థన చేయమన్నాడు. ఈ దినాన నువ్వు నన్ను అభిషేకించుకున్నావు, ఇదిగో నా మెననైట్ సంఘస్థులందరినీ కూడా. ఎందుకొరకంటే నెహెమ్యా ప్రార్థన మనకందరు తెలుసు కదా, ఎజ్రా యొక్క ప్రార్థన అంతా కూడా తెలుసు కదా. అయ్యా మేము చేసిన తప్పులు, మా పితరులు చేసిన తప్పులు అన్నిటి క్షమించిన ఆయన. ఎందుకొరకంటే సంఘాల గురించి చూపించినప్పుడు సంఘాలు ఏ విధంగా ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నాయో, ఎత్తబడే గుంపులో ఎవరు ఉన్నారని చూపించినప్పుడు ఓ గాడ్ దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థించేవాని. అయ్యా నా మెననైట్ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తినాయన, అపవాది యొక్క కోరల నుండి బయటికి తీసుకురా. వాడు గర్జించు సింహం వల్ల ఎవరిని మిరింగుదునా అని చూస్తుంటున్నాడు. అయ్యా వాని యొక్క కుతంత్రాలలో మేము పడకూడదు ప్రభువా. నీకు ఇష్టమైనది ఏది, నీకు ఇష్టం లేనిది మీద ఏది కూడా చేయకూడదు. మనం అనుకుంటాము మనం చేస్తున్నది అంతా కూడా మంచి అనుకుంటాం, కాదని నేను అనను. కానీ అది దేవుని దృష్టిలో మంచిదా, దేవునికి ఇష్టమా లేదా? యేసయ్య నాతో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా నా సంఘము ఇంకా సిద్ధపడలేదు, ఈ లోకంలోనే కూరుకుపోయింది.
ఈ రంగుల వలయంలో కూరుకుపోయి ఉంది. నాకు ఇష్టము లేనివి సంఘము చేస్తుంటుండగా, లేకపోతే యేసయ్య ఎప్పుడో వచ్చేవాడు. ఎందుకంటే సాతాను అనేవాడు సంఘంలో తెలియకుండానే వాడు విశ్వాసులను పడగొడుతుంటున్నాడు. అది విశ్వాసులకు కూడా తెలుస్తలేదు. నా కుమారుడా అన్నప్పుడు మన మెననైట్ సంఘంలోనికి నేను ఆ సంఘం ఏదని చెప్పను, కానీ దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆ సంఘంలో వెళ్ళి బోధిస్తున్నప్పుడు, నా కుమారుడు ఇడికి తీసుకొని వచ్చింది నేను ఎవరో కాదు నేను తెప్పించింది, నేను నిన్ను తీసుకొని వచ్చిన నా డోర్స్ నేను తెరిచి ఉంటున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నీ విషయం ఏమేమనుకుంటున్నారు అని డైరెక్ట్గా స్త్రీ ద్వారా మాట్లాడుతుంటున్నాడు. 15 నిమిషాలు యేసయ్య మాట్లాడిండు. నా కుమారుడు సన్ని అని లేచిండు. ఆ సమయమందు ఉన్నప్పుడు, నా కుమారుడా నువ్వు చెప్పవలసింది ఏం చెప్తావో బలంగా గట్టిగా చెప్పిపో. ఆ తీర్పు దినమున ఒక దినం వస్తుంది కదా, ఆ దినము నేను అడుగుతానన్నప్పుడు, ప్రభువా వద్దు నాయనా, ఎవరు ఆ తీర్పులోనికి రాకూడదు, అది ఎంతో భయంకరమైనది. ఎవరు నీ ముందల నిలబడగలుగుతారు? ఎవరు నిలవలేరు రాజా. ఆ స్థితి వద్దు. ఆయన సన్నిధానం మోకరిల్లి ప్రార్థించి, అయ్యా వద్దు బిడ్డలను లేవనెత్తునైనా, లేవనెత్తు ప్రభువా, లేవనెత్తునైనా, నీ రక్తంలో కడిగి శుద్ధి చేసుకొని నీ నీతిని జరిగించుటకు నీ కృపను దయచేవా. నీ ఆజ్ఞలను గైకొని వారిగా మమ్మల్ని చేయవా. నీ వాక్కును మేము వినివారిగా మమ్మల్ని చేయవా. నీ ఆత్మ మాలో ఉంచి నీ యొక్క సంఘాన్ని కట్టుటకు నీ కృపను మాకు దయచేవా. దేవుని సన్నిధానంలో మొరపెడతా ఉంటాను. ఎందుకంటే ఒకప్పుడు నా స్థితి కూడా అదే కదా. యేసయ్య అన్నాడు, ఏ స్థితిలో నుండి వచ్చిన ఆ స్థితిని నువ్వు మరవద్దు. ఇతరులను చూసి ఇదిగో నేను ఇంట్లో అయినానని వారిని చిన్న చూపు చూడొద్దు. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఈ దినాన మన యొక్క సంఘాల గురించి చూస్తున్నప్పుడు ఎంతో బాధ, భారము. మెననైట్ సంఘము ఒకప్పుడు ఏ విధంగా ఉండే, ఈ దినాన ఏ విధంగా అయిపోయించున్నది. అయ్యా మాకు ఇలాంటి విషయాలను పరిశుద్ధాత్మ చేత నడిపింపబడే వారంగా మమ్మల్ని చేయనైనా. స్టెఫెనును లేవనెత్తినావు. చూడండి, స్టెఫెనును నువ్వు లేవనెత్తిన తర్వాత అక్కడ 5 దేశంలో వారు వచ్చినప్పుడు స్టెఫెనుతో తర్కిస్తూ ఉన్నారు. లిబర్టీన్లు అనే సమాజము వారు అక్కడ వచ్చింటున్నారు. వారు మాట్లాడుతుంటున్నారు. కురేనీయుల సమాజంలోని, అలెగ్జాంద్రియా సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వాళ్ళను కొందరు వచ్చి స్టెఫెను తర్కించగా, అంతమంది స్టెఫెను తర్కిస్తుంటే ఒకడు స్టెఫెన్ నిలబడ్డాడు దేవుని పక్షమున. ఆ సమయమున చూడండి, దేవుని యొక్క ఆత్మ స్టెఫెన్లో ఉండి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకొరకే వారు మాట్లాడినప్పుడు స్టెఫెన్ను వారు నివారించలేకపోయిండ్రు. ఎందుకొరకంటే ఆ ఆత్మ స్టెఫెన్లో ఉండి నడిపించటం వలననే. అందుకే అంటాడు, ఎందుకొరకంటే మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానము. ఎప్పుడైతే ఆత్మచేత నువ్వు నింపబడతావో, విశ్వాసం చేత నింపబడతావో, నీలో పరిశుద్ధాత్మ దేవుడు అట్టి జ్ఞానాన్ని ఇచ్చి ఇతరులతో మాట్లాడింపచేస్తాడు. అందుకొరకు ఇక్కడ అన్నప్పుడు ఆ జ్ఞానమును కనపరిచిన ఆత్మను వారు నివారింపలేకపోయింటున్నారు. ఎందుకు స్టెఫెను నివారించలేకపోయినాడంటే ఆయనలో ఉన్న ఆత్మ స్టెఫెన్కు జ్ఞానమును అనుగ్రహింపచేస్తుంటున్నాడు. ఆ జ్ఞానాన్ని బట్టి వారితో స్టెఫెను మాట్లాడుతుంటున్నాడు. అనగా పరిశుద్ధాత్ముడు స్టెఫెన్లో ఉండి మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క 5 సమాజపు వారు స్టెఫెను ముందర నిలబడలేకపోయింటున్నారు. ఆ తర్వాత మీ అందరికి తెలుసు, తప్పుడు అభియోగం మోపి స్టెఫెన్ను చంపాలని చూస్తుంటున్నాను. ఆ సమయమందు స్టెఫెను చూస్తే 55వ వచనం అనుకుంటాను, ఆత్మపూర్ణుడై ఉండి వారితో అంటున్నాడు, పరలోకము విప్పబడుట నేను చూస్తుంటున్నాను. తండ్రి కుడి పార్శ్వమందు యేసయ్య నిలిచిండుట, కూర్చుని ఉండుట నేను చూస్తుంటున్నాను అన్నప్పుడు వారు రాళ్ళు తీసుకొని కొట్టడము. ఆత్మచేత నింపబడ్డప్పుడే పరలోక రాజ సంబంధమైన విజన్స్ను చూడగలుగుతావు. అందును బట్టి దేవునికి నేను ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కనుక ప్రియ సంగమా,
దేవుని యొక్క మహాకృపను బట్టి దినాన దేవుడు మన పక్షంన కలిగిన ఆ యొక్క విషయాలలో మనం ముందుకు సాగాల. అందుకొరకు ఎఫెసీ సంఘంతో పౌలు అంటాడు 5:18 మనం చూస్తే, మద్యముతో మత్తులో ఉండకుడి. ఇంతకుముందు చెప్పిన పాస్టర్ గారు. ఎందుకొరకంటే అందులో దుర్వ్యాపారము కలదు. అయితే మీరు ఆత్మపూర్ణులై ఉండడి. ప్రతి దినము కూడా ఆత్మను పొందుకున్న వారమై ఆత్మపూర్ణమై జీవిస్తున్నప్పుడు సంఘంలో ఒకరు మనం ప్రేరేపించుకొని మంచి ఆనందముతో పాటలు పాడుతూ దేవుని మనము గణపరుస్తాం, స్తుతిస్తూ దేవుని గణపరుస్తాం. అక్కడ ఉన్న విషయాలన్నీ కూడా చూడండి. దినదినము కూడా మనము ఆత్మచేత నింపబడుతూ ఉంటున్నప్పుడు అందులో ఉన్న సంతోషం నీకు ఈ లోకమంతా ఇచ్చిన రాదు. అందుకొరకే యేసయ్య సాతాను అన్నాడు, ఈ లోకమంతా ఇస్తానంటాడు, నువ్వు నాకు ముడుకు చాలంతే, ఏమని కావాలా? అందుకే అన్నాడు, దేవుని యొక్క మాట వినంతే, నువ్వు ఆయన వాక్కుకు లోబడు, వాని కృతంతం అంతా కూడా అదే. అందుకొరకే యేసయ్య కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్ని ఆత్మల చేత అభిషేకింపబడ్డాడమ్మా? గట్టిగా ఎవరు అన్నారు ఇక్కడ? 7 ఆత్మల చేత. యెషయా 11లో మనం చూస్తాం కదా. జ్ఞాన వివేకముల ఆత్మ 2, వివేచన ఆధారమగు ఆత్మ, తరువాత ఆడ చూసినప్పుడు భయము భక్తి గల ఆత్మ, తరువాత ఆ విషయాలన్నీ కూడా అవన్నీ చూసి 7 ఆత్మల చేత అభిషేకింపబడిన వాడై ఉంటున్నాడు. యేసయ్యకు అవసరమై ఈ లోకంకి వచ్చినప్పుడు యోహాన్ అంటాడు కదా, తను పంపిన వానికి కొలత లేని ఆత్మను అనుగ్రహించెను. తన కుమారుడైన యేసయ్యకు దేవుడు ఇచ్చింది. యోహాను సువార్త 3:34లో మనం చూస్తే యేసయ్యకు కొలత లేని ఆత్మ. నేను ఎప్పుడు కూడా ఆత్మపూర్ణుడై ఉండి ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో అడిగిపిస్తాడు ప్రార్థన. ప్రభా కొలత లేని ఆత్మని ఇయ్యని నేను అడుగుతున్నప్పుడు, ఏంది ప్రభా ఈ కొలత లేని ఆత్మ అంటే? కొలత లేని ఆత్మ నేను అడుగుతున్నాను, ఏందని నాకు తెలియదు. ఆత్మ ప్రేరేపణ బట్టి, ఆత్మ నాలో ఉండి మాట్లాడిస్తున్న బట్టి నేను దేవుని అడుగుతున్న సమయంలో నా కుమారునికి కొలత లేని ఆత్మను ఎందుకు ఇచ్చినానంటే, నా మాటలు మాట్లాడుటకే, నా మాటలు ప్రకటించుట కొరకే. కొలత లేని ఆత్మను అనుగ్రహించిన వానికి నా మాటలు పలుకుతాడు, కానీ వేరే మాటలు పలుకడు. దేవునికి స్తోత్రం. అపొస్తలుల కార్యం 10:38లో మనం చూసినట్లయితే దేవుడు యేసయ్యను పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించుట యేసయ్యకు అవసరమా? ఈ లోకంలో మానవుడిగా వచ్చిండు గనక, శరీర అవతారం ఎత్తిండు గనక, ఆ మహిమను పరలోకమందు విడిచి వచ్చిండు గనక, ఒక మానవుడు ఏ విధంగా జీవించాలో యేసయ్య అదే విధంగా జీవించి ఆయన నిరూపించుతున్నాడు. ఆ విషయాలు చెప్పాలని చాలా ఉన్నాయి, సమయం లేదు కానీ చెప్తలేను. కనుకనే యేసయ్యకే అంత అవసరం ఉంటే, దేవుని రాజ్యాన్ని నిర్మిస్తుంటే, ఒక దగ్గర అంటాడు, దేవుని వేలుతో దయ్యంలో నేను వెలగొడుతున్నట్లయితే దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉంటున్నది. యేసయ్యకే అంత అవసరం అయి ఉంటే, నరవతారిగా ఈ లోకానికి వస్తే, నరరూపిగా ఈ దినాన నీకు నాకు ఎంత అవసరము? యేసయ్య సన్నిధిలో మనం ముందుకు సాగుటకు, ఆయన సత్యంలో మనము జీవించుటకు, ఆయన జ్ఞానము కలిగి జీవించుటకు, ఆయన ఆత్మ కలిగి జీవించుటకు, ఇతరులకు మనము చేసే సహాయం. ఎందుకొరకంటే మనం చాలా విషయాలలో తప్పుగా చేస్తాం. ఎందుకంటే యేసయ్యను ప్రేమిస్తున్నామంటే ప్రేమిస్తాం, సాతాను ద్వేషిస్తున్నామంటే మళ్ళీ మన క్రియలో చేస్తాం కదా. యేసయ్యను లేదా, అతడు నీతిని ప్రేమిస్తున్నాడా? బాగానే ఉంది. ఇంకో విషయం ఏం చేస్తున్నాడు? పాపాన్ని ద్వేషిస్తున్నాడు. అందుచేతనే కోరాహు కుమారుడు అంటాడు, యేసయ్యను ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి ఉంటున్నాడు. ఎందుకొరకంటే యేసయ్య ఆనంద తైలముతో, ఎందుకొరకంటే దేవుని నీతిని ప్రేమించేవాడై ఉంటున్నాడు, పాపాన్ని ద్వేషించేవాడై ఉంటున్నాడు. అందును బట్టి ఆనంద తైలముతో అభిషేకించుతున్నాడు. నీ చెలివి కాళ్ళ కట్టెను అందరికంటే నిన్ను హెచ్చించులాగునా. హల్లెలూయా. అందుని బట్టి దేవునికి నేను ఎంతగానో స్తోత్రాలు చేస్తాను. కనుక ప్రియ సంగమా, నేను ముగిస్తున్నాను. ఎందుకొరకంటే ఈ దినాన దేవుడు అట్టి కృపను మనకిచ్చింది. మన సంఘాలు బలపడాలంటే, మన కాన్ఫరెన్స్ బలపడాలంటే, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క కాపరి, ప్రతి ఒక్క 2x2 ఎవాంజలిస్ట్లే కానీ అందరూ కూడా దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపింపబడినప్పుడు
దేవునికి ఆ సంఘము ఎంతో మహిమగల సంఘంగా ఉంటుంది. నేను నా సంఘం గురించి మెననైతే కదా ప్రార్థిస్తున్న సమయంలో చెప్పకనే తప్పదు. ఎందుకొరకంటే సంఘము ఎప్పుడు మహిమగల సంఘంగా ఉంటుందంటే ఏకాత్మ కలిగి ఉన్నప్పుడు, సమాధానము కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క సంఘము మహిమగల సంఘంగా ఉంటుంది. కానీ వేరే విషయాలు చూసినప్పుడు రెండు వర్గాలు ఉంటే అది మహిమగల సంఘంగా ఉండదని యేసయ్య నాతో మాట్లాడించున్నాడు. అందుకొరకు సాతాను నాతో మాట్లాడుతూ అంటున్నాడు, వాడు ఈ సంఘము నువ్వు అనుకుంటున్నావా నా ఆధీనంలో ఉంది అంటే, సాతాను నువ్వేం చేయలేకపోరా, ఏమి చేయలే. వాడు మాట్లాడుతున్నాడు. ఒక దినాన నైట్ ఒక విషయంలో కౌన్సిల్లో జరుగుతున్న విషయాలు 11 అయింది. అక్కడ ఏ సమాధానం లేదు. ఎందుకొరకంటే సాతాను యొక్క సమూహం వచ్చి సమాధాన పడనీయకుండా చూసినప్పుడు 10:30-11 మధ్యలో నేను వాష్రూమ్ కని వెళ్ళినప్పుడు దేవుడిచ్చిన ఆ యొక్క వరాన్ని బట్టి అవన్నీ బయట ఉండి మాట్లాడుతున్న విషయాలను చూసినప్పుడు అప్పుడు ఆడ నుండి వాటిని వెలగొట్టిన తర్వాత లోపల సమాధానం ఏర్పడించినది. హల్లెలూయా. ఆ విషయం మా పాస్టర్ అంకుల్ కూడా చెప్పించున్నాను. కనుక ఈ దినాన మనకు అవసరమైందంటే మన సంఘాలు బలపడాలన్నా, మన సంఘాలు మహిమగల సంఘాలుగా ఉండాలన్నా మనలో దేవుడు కలిగించే ఆత్మ సంబంధమైన, ఎందుకొరకంటే అంటాడు కదా అలా చూసినప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలలో మనం ముందుకు సాగాలని, ఏకాత్మ కలిగి ఉండాలని, సమాధాన బంధము ఆత్మ కలిగించే ఐక్యతను మనము కాపాడుకున్నప్పుడు దేవుని యొక్క మహిమ మనం చూస్తాము. ఇంతకుముందు ఆరాధించే వేళలో అయ్యా నీ హస్తములు నన్ను తాకుతాయి, అప్పుడు దేవుడు మనలను నడిపిస్తూ తన మహిమరాజ్యాన్ని నీ ద్వారా నా ద్వారా కట్టి ఆయన మహిమ పొందుతాడు. అందుని బట్టి నేను దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని నామానికి మహిమ చెల్లిస్తుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆఖరి ఒక్క వచనం చెప్పి ముగిస్తాను. అందుకొరకే లూకా సువార్త 11:13 అంటాడు, అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును. దీని యొక్క సత్యమేంది? ఏమడగాల చెప్పండి, వింటున్నారా? మనం ఏమడగాల? పరిశుద్ధాత్మను అడగాల. అడిగితే తండ్రి నిశ్చయంగా ఇస్తానంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను అడిగి పరిశుద్ధాత్మను పొందుకుంటావో ఇప్పుడు తట్టు. ఏ తట్టాలా? పరలోకపు ఆ యొక్క తలుపులను తట్టినప్పుడు యేసయ్య ఆ తలుపులు తెస్తాడు. వెదుకుడు మీకు దొరుకుతుంది. అప్పుడు పరలోకమందు దేవుని యొక్క రాజ్యంలో నన్ను వెతికితే అవన్నీ కూడా మనం స్వతంత్రించుకుంటాము. దేవుని యొక్క బిడ్డలముగా ఆయన మనం నిర్మించిన విధానానికి ఆయన బిడ్డలముగా నిత్యము కూడా అక్కడ ఉండడానికి అట్టి కృపనిచ్చును గనక దేవుడు మిమ్మల్ందరినీ ఆ విధంగా దీవించి ఆస్వాదించునుగాక. దేవుడు మిమ్మల్ందరినీ కూడా తన ఆత్మాభిషేకం చేత అభిషేకించి నింపునుగాక. కనుక మీరు ఒక్కటే దేవుని సన్నిధానం అడగవలసింది ఏంటంటే, అయ్యా నీ ఆత్మ నాకు దయచేయి. ఇంకోటి అడగవలసింది ఏంటంటే నీ వాక్కును నాకు దయచేయి. ఇంకోటి అడగవలసింది ఏంటంటే పరిశుద్ధతను నాకు దయచేయి. ఇంకోటి నీ శక్తిని నాకు దయచేయి. అప్పుడు పొందుకున్నప్పుడు దేవుని రాజ్యములో నువ్వు విశ్వాసంలో ముందుకు సాగగలుగుతావు. అప్పుడు నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని నిర్మిస్తావు. ఎందుకనగా నేను సమయం చూడని పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా నడిపిస్తే ఆ విధంగానే వెళ్తాను. కానీ దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించునుగాక. మరి పిలిచిన పెద్దలందరికీ కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ముగిస్తుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.